సీఎం రేవంత్ కి మాజీ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ కు ప్రాజెక్టులు బేసిన్లు అంటే ఏంటో కూడా తెలియదంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అయినా గతంలో ప్రాజెక్టులపై చర్చ అంటే కాంగ్రెస్ వాళ్ళు పారిపోయారన్నారు. కాలు దువ్వినట్లు కొట్లాడినట్లు కొట్లాడకొస్తావా లేదా అన్నట్లు మాట్లాడి చిన్న చేసేటువంటి మళ్ళీ ఆయన మీతోనెట్లా అండి? ఏడ మొదలు పెట్టాలి కేసీఆర్ మీ దగ్గరికి వస్తే? దేవాదులాడు ఉందో తెలియదు, ఏ ఏటి మీద ఏ ప్రాజెక్ట్ ఉందో తెలియదు, ఏ బేసిన్లో ఎక్కడ ఏముందో తెలియదు. ఇక మీతో వచ్చి కేసీఆర్ మాట్లాడాలన్నా? నదీ జలాల హక్కుల మీద, తెలంగాణ మీద, తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద, ఇప్పుడు కట్టే ప్రాజెక్టుల మీద, కట్టాల్సిన ప్రాజెక్టుల మీద, పొరుగు రాష్ట్రాల హక్కుల మీద, కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద పూసగుచ్చినట్లు శాసనసభలో ప్రజెంటేషన్ పెట్టి కోట్లాది మందికి అది అర్థమయ్యేటట్లు వివరించారు. మీ పార్టీ పారిపోయింది అన్నాడు. మీరు పాత్రదారులు మారంగానే మళ్ళీ కేసీఆర్ కొత్త విషయం వేసుకొచ్చి మీకు చెప్పాలనా? మీ పార్టీ ఆనాడు ఉండేటువంటి మీ పార్టీ నాయకులు పారిపోయినారు కదా, మేము ప్రిపేర్ చేయలేమని పారిపోయినారు కదా. ఇలా ముఖ్యమంత్రి మారి మీరు అధికారంలోకి రాగానే మీకు కొత్తగా మళ్ళీ వేషం వేసుకొచ్చి జవాబు చెప్పాలా? మీ పాత్రలు మారినప్పుడల్లా. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టే దమ్ము రేవంత్ కుందా అని ప్రశ్నించారు మరో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. జలయజ్ఞం పేరు మీద 1000 కోట్లు దోచుకున్నది ఎవరండి? ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ తమ్మిడిగట్టి దగ్గర కట్టలేదు, మేము కడతాం అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. కట్టు. 152 అడుగుల దగ్గర, అడుగుల హైట్కు మీటర్లు, 152 మీటర్ల దగ్గర కట్టు. ఆ హైట్కు కట్టు తమ్మిడిగట్టి దగ్గర. ఒకవేళ కట్టకపోతే మరి నిన్ను ఉరియాలనా తమ్మిడిగట్లో? నువ్వు 152 మీటర్ల అడుగుకు తమ్మిడిగట్టి కట్టకపోతే రేవంత్ రెడ్డిని ఉరిదీయాలా? తమ్మిడి అట్టిలోనే ఉరిదీయాలనా? సమాధానం చెప్పాలి. కేసీఆర్తో చర్చించే స్థాయి సీఎం రేవంత్కి లేదన్నారు గంగుల కమలాకర్. రేవంత్ని కేసీఆర్ అసలు లెక్కలోకే తీసుకోరన్నారు. ఒక ప్రభుత్వ కార్యక్రమం ఆ ప్రభుత్వ కార్యక్రమంలో ఇష్టానుసారంగా అపోజిషన్ లీడర్ను తిట్టడం జరిగింది. కేసీఆర్ అన్నాడు, నేను ఒక్కటి చెప్తున్నాను, కేసీఆర్ గిట్ట సమఉజ్జి ఉంటే తెలంగాణలో డెఫినెట్గా ఈరోజు వచ్చి నీ మీద డిబేట్ చేస్తాడు. కేసీఆర్కి సమఉజ్జి రావాలంటే నువ్వు ఇంకో 100 సంవత్సరాలు పరిపాలన చేయాలి. కేసీఆర్కి సమఉజ్జిగా నువ్వు మారాలంటే ఇంకో 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే అవుతుంది. కానీ కేసీఆర్ గారికి మీ సమఉజ్జి నువ్వు కాదు కాబట్టి నిన్ను అసలు లెక్కలకే తీసుకుంటలేడు కేసీఆర్ గారు.